ఇప్పటికీ డిమాండ్స్ మేము చాలా సార్లు చెప్పడం జరిగింది. మా డిమాండ్స్ ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు, కానీ ఆ డిమాండ్స్ నెరవేర్చడంలో ఫెయిల్ అయినారు. సో నేను ఒక్కటే సింపుల్ అండ్ స్వీట్ గా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడంలో ప్రభుత్వం గనక ఫెయిల్ అయితే, నిన్నటికి ఒక 2 రోజుల క్రితం ఒక కొత్త పార్టీ అనేది మన దేశంలో పుట్టింది. అది అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సెటైరికల్ పొలిటికల్ పార్టీ అనేది స్టార్ట్ అయింది. అది సెటైరికల్ గా స్టార్ట్ అయినా అది నిజంగా ఆన్ గ్రౌండ్ వచ్చింది అని అంటే మాత్రం కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అయినా దాని ముందు కొట్టుకొని పోతాయి. సో ఆలోచించి డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తే బాగుంటది ప్రభుత్వం. దీన్ని ఇంకా డిలే చేసిండ్రు అనుకో, ఆ కాక్రోచ్ జనతా పార్టీ తరహా అదే తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో మీ అంత ఏందో చూస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల్లో లక్షల్లో సభ్యత్వాలు వచ్చినాయి అంటే అది మామూలు విషయం కాదు. జెన్జీ అనే వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ప్రతి ఒక్కటి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎస్పెషల్ గా యూత్ రిలేటెడ్ చాలా అంశాల మీద వాళ్ళకి అవేర్నెస్ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు గమనించి దానికి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటది. లేదు అని అంటే జెన్జీ తరహా ఉద్యమాన్ని ఎదుర్కొంటా అంటే ఇంకా అది వాళ్ళ ఇష్టం, దానికి మనం ఏం చేయలేము. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ప్రామిస్లు ఇవ్వడము, దాన్ని విస్మరించడమే జరుగుతోంది కదా. సో మేము మా ఇష్టానికి మేము ప్రామిస్లు ఇస్తాము, నెరవేర్చము, ఎవడేం చెయ్యలేడు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మారిపోయింది. జనరేషన్ జీ అనేది ఒకటి వచ్చింది, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ప్రతి దానికి ఉద్యమం జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు గ్రహించాలి, అది గ్రహించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా మాట్లాడితే ఏమంటారు తెలుసా అండి రేవంత్ రెడ్డి గారు, మేము ఎందుకు మూసి ప్రక్షాళన చేసి నైట్ ఎకానమీ డెవలప్ చేస్తాము, అక్కడ కూరగాయ షాపులు పెట్టుకోవచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకోవచ్చు అని మాట్లాడతారు కదా. అది ఎందుకు అని అంటే, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ అనే వాడికి ప్రాంతం పట్ల అవగాహన, ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి బాగా తెలిసిన వాడైనా అయి ఉండాలి, లేదంటే మంచి ఎడ్యుకేటెడ్ అయినా అయి ఉండాలి. ప్రస్తుత ముఖ్యమంత్రి రెండూ కాదు. కాబట్టి ఆయనకి ఏం తెలుస్తుంది? ఆయన అడ్డగోలుగా ఏమైనా ప్రామిసులు చేస్తాడు. డిపిఆర్ లేని ప్రాజెక్ట్ ని ఎట్లా చేస్తారండి? అది మనం గమనించాలి కదా. మినిమం డిపిఆర్ఏ లేదు మూసీ ప్రాజెక్ట్ కి. ఏం చేస్తారు దాని నుంచి యువతను ఎట్లా ఎంప్లాయ్ చేస్తాడు? ఏమన్నా అంటే కూరగాయ షాపులు అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? గ్రాడ్యుయేట్స్ కూరగాయ షాపులు పెట్టుకొని బ్రతికే దుస్థితి రాష్ట్రంలో వస్తుంది అని అంటే, రాష్ట్రంలో ఎకనామికల్ గ్రోత్ ఎంత డౌన్ ఫాల్ ఉంది అనేది గమనించాలి కదా. ఇప్పుడు ఎకనామిస్ట్లు అని చెప్పి సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా గమనించాల్సింది ఇదే కదా. ఇప్పుడు యూత్ కావాల్సింది ఏంటి? వాళ్ళు చదువుకున్న చదువుకి అర్హత గల జాబ్ ఇవ్వగలగాలి ప్రభుత్వం. ఆ పరంగా డెవలప్మెంట్ రన్ చేయాలి, దాని పరంగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అన్నిట్లో ఫెయిల్ అయింది కదా, ఏది సక్రమంగా జరగలేదు కదా. సో రేవంత్ రెడ్డి గారు చెప్పే పనులకి చేసే పనులకి ఏది పొంతం లేదు. హీఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఇన్ చిఫ్ మినిస్టర్ చైర్. డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేయకూడదండి? ఇప్పుడు అది తెలంగాణకు వస్తుందా రాదా అనేది వీ నెవర్ నో. వస్తే బానే ఉంటది, కానీ అట్లాంటి తరహా కూడా తెలంగాణలో డెవలప్ అవ్వచ్చు కదా. అందులో కొత్త షాక్ అవ్వాల్సిన విషయం ఏం లేదు. డెఫినెట్ గా డెవలప్ అవుతాయి. జెన్జీ వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడు ఎలక్షన్స్ చూస్తే విజయ్ గారికి సపోర్ట్ చేసింది ఎవరండి? ఎక్కువ జెన్జీసే కదా. సో అది ప్రభుత్వాలు గమనించాలి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గమనించాలి. జెన్జీకి మనం ఏం చేస్తున్నాము, రాష్ట్రంలో జెన్జీకి హెల్ప్ అయ్యేలాగా మనం ఏం చేస్తున్నామని గమనించి దానికి అనుగుణంగా అడుగులు వేస్తే రాష్ట్రాలు బాగుపడితే, ప్రభుత్వాలు నిలబడతాయి. లేదు అంటారా ఎదుర్కోవాల్సి వస్తుంది. జెన్జీని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాడండి. ఎప్పుడు ఇస్తాడు? ఎలక్షన్ ఇంకొక సంవత్సరం ఉన్నాయి, 6 నెలలు ఉన్నాయి. ఆ టైంలో మమ్మల్ని బిజీ చేయడం కోసం ఎలక్షన్ నోటిఫికేషన్స్ ఇస్తాడు అని నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. అది ఎలక్షన్ ఎజెండాగానే చూస్తున్నారు. ఎలక్షన్ ఎజెండాగా చూడొద్దు అనేది మా అపీల్. మేము ఇంత మాట్లాడేది ఎందుకు? ఎలక్షన్ ఎజెండాగా క్రియేట్ చేయొద్దు ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటివి. కానీ అట్లాగే చూస్తున్నారు. ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషన్ టైంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నా కూడా జెన్జీ మా మనసులో ఉన్నది ఎవరు మార్చలేరు కదా. మేము ఎవరికి సపోర్ట్ చేయాలనే దాన్ని ఎవరు మార్చలేరు, కాబట్టి దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు.